మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేపు 4వ తారీఖు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దపల్లిలో 4వ తారీఖు 2 గంటలకు యువ వికాస్ పేరు మీద పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం సంవత్సర కాలం ముగిస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు గాని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రివర్యులు బలహీన వర్గ శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా మరి ఆ బహిరంగ సభకు యువ వికాస్ సభ పేరు మీదటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున సుమారు 1,00,000 మందితోని సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజాపాలనలో భాగంగా చేసినటువంటి పనులను, సంవత్సర కాలంలో ప్రజలకు అందించిన ఫలాలను బహిరంగ సభ ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా సందేశాన్ని ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి గారు. అదే విధంగా మిగిలినటువంటి 6 గ్యారెంటీ పథకాలు గాని, ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు గాని, నిరుద్యోగ యువకుల విషయంలో మిగిలినటువంటి ఉద్యోగాల విషయంలో గాని, రైతాంగానికి సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించిన సమస్య ఇష్యూ గాని, రైతు బంధుకు సంబంధించినటువంటి ఇచ్చిన మాట గాని, భవిష్యత్తులో రైతుకు అండగా ఉండే విధంగా అన్ని అంశాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారి సందేహాన్ని బహిరంగ సభ ద్వారా చెప్పడం జరుగుతుంది. దానికి ధర్మపురి నియోజకవర్గానికి జగిత్యాల జిల్లా పక్షాన ధర్మపురి నియోజకవర్గానికి 6 మండలాలు, సుమారు కొత్తగా ఏర్పడే 7 మండలాల్లో 140 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా రైతులు, యువమిత్రులు, మా మహిళా సోదరిమణులు, ముఖ్యంగా మా యువకులు ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దేశంలో ఏ ప్రభుత్వం కూడా సంవత్సర కాలంలో 50,000 ఉద్యోగాలు నియామకం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు టీచర్ ఉద్యోగాలు గాని, కానిస్టేబుల్ ఉద్యోగాలు గాని, మెడికల్ పరంగా ప్రభుత్వ పరంగా స్టాఫ్ నర్సెస్ ఉద్యోగాలు గాని, అనేక ఉద్యోగాలు సుమారు సంవత్సర కాలంలో కూడా 50,000 ఉద్యోగాలు నియమించి, అదేవిధంగా రైతులకు ఇచ్చిన మాట 2 లక్షల లోపు వరకు రుణమాఫీ చేసినటువంటి సుమారు 20 లక్షల పైచీలు కంటే మొన్న గత 2 నెలలు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. మొన్న మహబూబ్నగర్ జరిగిన రైతు సభలో 2,00,000 కోట్ల రూపాయలు కూడా అదనంగా మిగిలినటువంటి ఏదైతే 2 లక్షల లోపు అర్హత ఉండి కూడా మరి రేషన్ కార్డు లేకపోవడమో, యజమాని పరంగా అక్కడ ఉన్నటువంటి అదే బ్యాంకుల పరంగా ఉన్న ఇబ్బందులు లోపల సుమారు 2,000 కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ చేయడం జరిగింది. అంటే సుమారు 20,000 కోట్ల రూపాయల పైచీలకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి ఎట్ ఏ టైంలో 20,000 కోట్ల రూపాయలు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది. అయినా కొంతమంది రైతులకు కూడా మిగిలి ఉన్నటువంటి అర్హత ఉండి కూడా మిగిలి కొంతమంది రైతులు 2 లక్షల లోపు వారికి కూడా అతి త్వరలో రుణమాఫీ జరగన్న విషయాన్ని ఈ సందర్భంగా రైతాంగాన్ని మనవి చేస్తున్నాం. ఏ రైతు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బ్యాంకు ద్వారా ఇబ్బంది ఉన్నా, కంప్యూటర్ పరంగా ఇబ్బంది ఉన్నా, ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉన్నా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చివరి రైతు వరకు కూడా తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా చెల్లించబడుతుంది. 2 లక్షల పై చిలుకున్నటువంటి రుణం విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ వ్యవసాయ శాఖ మధ్యలో ఒక షెడ్యూల్ విడుదల చేస్తూ దాని ప్రకారం నిర్ణయం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మా మీడియా మిత్రులకు, మా రైతాంగాన్ని మనం చేస్తున్నాం. ఈ రోజు మీ అందరికీ చేస్తున్నాం మా మీడియా మిత్రుల ద్వారా 2014 నుంచి 2018, 2018 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నియోజకవర్గానికి మాజీ మంత్రిగా వ్యవహరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వడ్ల కొనుగోలు కోసం సంబంధించిన ఎప్పుడు జరిగిన విధంగా 10 సంవత్సరాల లోపల మీ అందరికీ తెలుసు, ఇక్కడ మీడియా మిత్రులందరూ సాక్ష్యం. ఏ వడ్ల కొనుగోలు సెంటర్ దగ్గర పోయినా కూడా ఆ వడ్లు కాంటబెట్టి జోకినాక లారీ తీసుకుపోయి మిల్లర్ దగ్గర వెనక మిల్లర్ తోనే రైతు మాట్లాడుకొని రైతుకు మిల్లర్ కు ఇష్టానుసారంగా ఒప్పుకుంటేనే ఆ లారీలు తెచ్చుకున్నటువంటి గత 10 సంవత్సరాల లోపల జరిగినటువంటి తంతాంగం. ఏ ఒక్క రైతుకు జవాబుదారితరంగా ప్రభుత్వం వ్యవహరించాలి. ఏ ఒక్క రైతు కూడా కటింగ్ లేకుండా 45 కిలోలు 46 కిలోలు కటింగ్. మీరందరూ సాక్ష్యం. మ్యాచర్ రాలేదనో, తప్పాతాలోనో, నూక వస్తుందనో వచ్చింది. ఈ రోజు ఈ సంవత్సర కాలం వ్యవధి లోపల ఆ ధర్మపురి లక్ష్మణ స్వామి ఆశీస్సులతోని, ధర్మపురి ప్రజలతోని, తెలంగాణ ప్రజల ఆశీస్సులతోని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గాని, సివిల్ సప్లై మినిస్టర్ గారు గాని మన జిల్లాకు సంబంధించిన విషయం లోపల సుమారు 33,958 మంది రైతులకు 1,89,047 మెట్రిక్ టన్నుల యొక్క వరిధాన్ని కొనుగోలు చేయడం జరిగింది. 33,000 మంది రైతు కుటుంబాల యొక్క వడ్ల కొనుగోలు ఈ 18 మండలాల లోపల, జగిత్యాల జిల్లాకు సంబంధించిన 18 మండలాల లోపల 33,958 మంది రైతుల కుటుంబాల యొక్క వడ్ల కొనుగోలు సెంటర్లో, ఆ సొసైటీ ద్వారా వడ్ల కొనుగోలు సెంటర్ కానీ, ఐకేబీ ద్వారా వడ్ల కొనుగోలు సెంటర్ కానీ సుమారు 1,89,047 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దాన్ని నేరుగా రైతు ఖాతాలో 438 కోట్ల రూపాయలు వాళ్ళు నేరుగా అకౌంట్ లో జమ చేయడం. 4 రోజులు 5 రోజులు వర్కింగ్ డేస్ లోపల
ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి అకౌంట్ లోపట ఏదైతే 1,89,000 మెట్రిక్ టన్నుల యొక్క పైసలకు వరిధాన్యాన్ని కొనుగోలు చేసిన వరిధాన్యానికి ట్రక్ షీట్ ఆధారంగా ఏదైతే కంప్యూటర్ పరంగా ట్రక్ షీట్ ఆధారంగా రైతుకు ఎంత అయితే కాంటా పెడతారో 40 కిలోల సంచి 41 లాస్ట్ వరకు రైతుకు వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. ఏ రైతు కూడా మాకు మిల్లర్ కొనుగోలు తీసుకుంటలేడు, మా మిల్లర్ 40 కిలోలు 45 కిలోలు కటింగ్ తప్ప ఒప్పుకుంటలేడు అని చెప్పేసి ఏ రైతన్న ఒక్క మీడియా ముందు వచ్చి మాట్లాడినారు. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలు రాజ్యమేరి మేమే రాజులం మేమే మంత్రులం రాజ్యమేలినటువంటి మాజీ మంత్రి కానీ పిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కానీ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ అప్పుడున్నటువంటి పరిపాలన నాయకులను అడుగుతున్నాం. ఈ రోజు మరి సన్న వడ్లకు వస్తే మీ అందరికీ తెలుసు, సన్న వడ్లకు నేరుగా 500 రూపాయలు క్వింటాలకు బోనస్ ఇవ్వడం జరిగింది. మరి ఆ సన్న వడ్లు ఈ మన జిల్లాలో 2,140 మెట్రిక్ టన్నుల సన్న వడ్లు కొనుగోలు చేయడం జరిగింది ప్రభుత్వం. వారికి సుమారు 200 మంది ఫార్మర్స్ కు సుమారు 100 కోట్ల రూపాయలు సన్న వడ్లకు మద్దతు ధర ఇచ్చుకుంటూ 500 రూపాయలు బోనస్ తో సుమారు 200 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. ఈ జవాబుదారి తరం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, శాసనసభ్యుడిగా ప్రభుత్వ ఉప్పుగా మేమందరం, జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా సివిల్ సప్లై అధికారులు, జిల్లా డిఎం గారు, ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన అడిషనల్ చేసి సివిల్ సప్లై మేడం గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, రాష్ట్ర సివిల్ సప్లై సెక్రటరీ కమిషనర్ గారు అందరం కూడా ఎక్కడక్కడ వడ్ల కొనుగోలు కూడా రైతుకు అండగా ఉండే విధంగా రైతుకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ సెంటర్లుగా నియమించి కొనుగోలు చేయడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క రైతులకు ఇచ్చే జవాబుదారితనం. ఇది గౌరవ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా విప్పుగా నేను ఆ రోజు నెల రోజుల కింద కూడా నేను చెప్పిన వడ్డ కొనుక్కుంటారు కదా, మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుని మా ధర్మపురి ప్రజలు ధర్మపురి రైతాంగం ఒక్కసారి మనం చేస్తున్నాం. గతంలో రైతులు ఇదే ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే నివాసం ముందర తీసుకొచ్చి వడ్లు పోసి ఇదే ప్రభుత్వ నివాసం ముందర వడ్లు తీసుకొచ్చి కటింగ్ చేస్తాను, జోకుతలేరు, మిల్లర్లు ఇష్టానుసారంగా దోసుకుంటాను మామూలు అని చెప్పి కమలాపూర్ రైతులు తీసుకొచ్చి ఇదే ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే గృహ నివాసం ముంగట వడ్లు పోసినటువంటి నిస్సాయ పరిస్థితులు ఆ రోజు రైతున్నాడు. మరి ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నారు, ఒకసారి ఆలోచన చేయండి. మీరు దీనన్నిటికీ ప్రభుత్వం యొక్క పనితీరు కాదా? అధికారులు యథా రాజా ప్రదా తదా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా కలెక్టర్ గారిని బాధ్యులను చేసినాం. మేము ఒకటే చెప్పినాం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి 2 సార్లు రివ్యూ చేసినాను. గతంలో 10 సంవత్సరాలు రాజ్యం ఏలినటువంటి విప్పుగా ఉండి మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఎన్నడన్న రైతుల కొనుగోలు సెంటర్ల కాడికి పోయి ఎందుకు కటింగ్ పెడుతున్నారు, దేనికి కటింగ్ పెడుతున్నారు, ఎందుకు కటింగ్ చేయాల్సిందని ఎన్నడన్నా ఒక వడ్ల కొనుగోలు సెంటర్ కాడ అప్పుడు పనిచేసినటువంటి 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి ఆ పెద్ద మనిషి కనబట్టరా అని చెప్పి మీడియా మిత్రుల పరంగా ప్రశ్నిస్తున్నా. ఎన్నడన్నా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారితో కానీ అధికారులతో వడ్ల కొనుగోలుపై రివ్యూ చేసినారా అని అడుగుతున్నా నేను. మతలబ్ ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్నటువంటి రైతుల మీద పట్టింపు లేదు, రైతులు ఏ విధంగా వడ్లు అమ్ముకొని ఆ సంబంధం లేదు. మిల్లర్లకు అప్పచెప్పేసిన వాళ్ళు మీరంతా 4 కిలోలు పెట్టుకోండి, 5 కిలోలు పెట్టుకోండి, 6 కిలోలు పెట్టుకోండి, 7 కిలోలు పెట్టుకోండి అని చెప్పి ఈ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విధంగా రైతును ఆదుకుంటూ రైతు కటింగ్ లేకుండా ధర్మాకాంట స్టిక్ ద్వారా కొనుగోలు చేపించి ఈ జిల్లాకు సంబంధించిన సుమారు 438 కోట్ల రూపాయలు అంటే ఇది 5 రోజుల కింద ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి అధికార పరంగా ఇచ్చిన అందరి కాపీలు జిల్లా కలెక్టర్ గారితో సంతకమైనటువంటి ప్రతి ఒక్క కాగితం కూడా ఇస్తాం. సుమారు 438 కోట్ల రూపాయలు జమ అయినటువంటి నేరుగా అకౌంట్ పరిచయం డీటెయిల్ ప్రతి అకౌంట్ రైతు యొక్క అకౌంట్ నెంబర్ తో సహా ఇస్తాం. ఏ అకౌంట్ జమ అయిందని ఇది 4 రోజుల కింద అంటే ఏ రోజు ఆ రోజు మీకు అకౌంట్ లో పైసలు జమ అవుతాయి. 4 రోజుల కింద జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు రివ్యూ చేసినటువంటి ఈ అంకెలు దీనికి జవాబుదారీగా మేము ఎందుకు అంటున్నాం అంటే 6 గంటలు కష్టపడి రైతాంగం అంతా పంటలు పండిస్తే నెలల కొద్దీ పడిగాడ్పులు కలుపుకుంటా ఏ అధికారి పట్టించుకోకుండా కలెక్టర్ గారు అప్పుడు అధికారులు గారిని పట్టించుకోకుండా అప్పుడు ప్రజలతో ఎన్నుకోబడ్డవాడు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఏ రైతులు పట్టించుకోకుంటుంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల సంవత్సర కాలంలో రైతుకు అండగా ఉండే విధంగా ఈ నిర్ణయాలు జరిగిందనే విషయం ప్రజాపాలన సందర్భంగా ఇది మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో కూడా నేను చాలా క్లారిటీగా చెప్తున్నాం మిత్రులందరూ, మీడియా మిత్రులందరూ. ఇక్కడ ధర్మపురి నియోజకవర్గ రైతాంగానికి శాసనసభ్యుడిగా మనవి చేసుకుంటున్నాం. మీరు గెలిపించిన కంచెని మీరు ఇచ్చినటువంటి ఇంట్లో మీరు ఏదైతే మీ ఓట్ల ద్వారా ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లో నివాసంలో వారంలో 5 రోజులు మీకు అందుబాటులో ఉంటున్నా. ఈ రోజు ఈ జిల్లాకు సంబంధించిన 72,000 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. 72,000 మందికి రుణమాఫీ ఈ రోజు వరకు జరిగింది. సుమారు ఈ జిల్లాకు సంబంధించిన వివిధ అంటే 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీ కాని వాళ్ళు సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇతర కారణాల వల్ల అంటే అకౌంట్ సరిగా ఉండకపోవడం వల్ల, ఆధార్ కార్డు సరిగ్గా లేకపోవడం వల్ల, బ్యాంకులో అకౌంట్ సకాలంలో ఇవ్వకపోవడం వల్ల సుమారు 19,000 మంది ఉన్నారు. వారికి దశల వారీగా కూడా ఈ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్ లో జమ చేపించే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారిది, గౌరవ జిల్లా కలెక్టర్ గారిది, శాసనసభ్యుడిగా విప్పుగా నాది అని చెప్తున్నా. ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగాన్ని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం. పూర్తిగా 80% పెట్టిన అమ్మ తల్లి ప్రభుత్వము
15% పెట్టకుండా ఉండదు. దయచేసి మా మీడియా మిత్రులందరికీ రైతాంగానికి చేతులు జోడించి మనవి చేస్తున్నా. పెట్టిన తల్లి పెట్టింది కానీ పెట్టని తల్లి మీద నిందలేసే విధంగా కొంతమంది రాజకీయంగా లబ్ధి కోసం రైతులు రెచ్చగొట్టు సోషల్ మీడియా ఉన్న ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రోజు ఇంత గర్వంగా మేము ఎందుకు ఈ మీడియా ముందు వచ్చి మీ సంవత్సర కాలం ముగిసిన సందర్భంలో మేము ఈ విషయాన్ని రైతుల పక్షాన తెలియజేసుకుంటాం. అదేవిధంగా నిరుద్యోగ యువకుల గురించి కూడా మేము అందరం కూడా మనం చేస్తాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రకారం మీ అందరికీ తెలుసు, మా మీడియా మిత్రులకు ఏ ముఖ్యమంత్రి కూడా ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన కానీ మొన్న జరిగినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరిగిన నియామకాలను ఒకట నిజాం కాలేజ్ పిలిపించి నేరుగా ముఖ్యమంత్రి గారి ద్వారా మేము నియామక పత్రాలు ఇచ్చిన టీచర్స్ మీరందరూ మీడియా మిత్రులంతా ప్రజలంతా సాక్ష్యం. ఇవన్నీ ప్రజలకు ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణ ప్రజానికి ఇచ్చినటువంటి మాట అమలు చేసుకుంటూ పోయిన ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని మాజీ మంత్రులు ఉన్నటువంటి హరీష్ రావు గారు గాని కేటీఆర్ గాని డ్రామాలు చేస్తున్నటువంటి మొన్నటి ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఖజానా ఖాళీ చేసి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు నెత్తి మీద పెట్టినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మంత్రివర్గం అంతా కూడా 1వ తారీఖుల ఇవాళ 1వ తారీఖుల గవర్నమెంట్ ఎంప్లాయీస్ అకౌంట్ శాలరీ పడుతుంది. యథార్థమా కాదా చెప్పండి? 1వ తారీఖుల ప్రభుత్వం డబ్బులు పడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగి అకౌంట్లలో జీతాలు. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థను గడిలో పెట్టి రైతు రుణమాఫీ చేసి రైతుకు గిట్టుబాటు ధర మద్దతు ధర ఇచ్చుకుంటూ సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చుకుంటూ నిరుద్యోగ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ అదే విధంగా ఈ నియోజకవర్గానికి మీ శాసనసభ్యుగా విప్పుగా నేను సంవత్సర కాలం ముగిస్తున్న సందర్భంలో 7వ తారీఖు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజా పరిపాలన విజయోత్సవ సభ ఉంటుంది, మీటింగ్ ఉంటుంది ధర్మపురి నంది దగ్గర అని మనవి చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో పట మీ లక్ష్మణ్ కుమార్ గా మీ అందరి దయతో 15 సంవత్సరాలకి గెలిచినా ఓడినా మీ మధ్యలో ఉన్న ధర్మపురి ప్రజల మధ్యలో ఆ నరసింహస్వామి దయతో మీ అందరి దయతో ఈ సంవత్సర కాలం లోపట 10 సంవత్సరాల లోపట ఈ కన్నటు శ్రీ లక్ష్మణస్వామి దైవ క్షేత్రం లోపట దేవుడి పేరు మీద ఉన్నటువంటి నైట్ కాలేజ్ మేము తెరిపించలేము, ఈ నైట్ కాలేజ్ సాధ్యం కాదు అని సీనియర్ పాత్రికేయులు ఉన్నటువంటి గౌరవ కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణయ్య గారు పలుమార్లు గత ప్రభుత్వంలో వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వం తెలియజేసిన అప్పుడు మంత్రిగా పనిచేసి మేమే రాజు మేమే రాజ్యము అనేటువంటి ప్రభుత్వం ఉన్నవారు మేము చేయలేకపోయినటువంటి పనిని మేము గెలిచినటువంటి మీ అందరితో గెలిస్తే మీ అందరి దయతో గెలిచినటువంటి సందర్భంలో మీ శక్తికి ఇచ్చిన శక్తి కొద్ది నేను ముఖ్యమంత్రితో మాట్లాడినా. ముఖ్యమంత్రి గారు అన్నారు ఇది మూతపడ్డ కాలేజీని పునర్పరిశీలించాలంటే కష్టమైతే లక్ష్మణ్ కుమార్ గారు చెప్తే సార్ నేను చెప్పిన నేను ధర్మపురి ప్రజలకు సార్ నేను మంత్రి పదవి మీ గురించి నేను వినతి పత్రం ఇస్తలేను సార్, నా ప్రజలకు మాట ఇచ్చిన నైట్ కాలేజీ పునఃప్రారంభిస్తా, ఇక్కడ ధర్మపురి ప్రాంతానికి ఒక ఐటీఐ కళాశాల పట్టుకొస్తా, ఒక డిగ్రీ కళాశాల తీసుకొస్తా, ఒక పాలిటెక్నిక్ కళాశాల తీసుకొస్తా, ఒక రెవెన్యూ డివిజన్ చేస్తా అని చెప్పి మా ప్రజలకు మాట ఇచ్చిన సార్. దయచేసి దండం పెడతా ముఖ్యమంత్రి గారు, ఒక దాని తర్వాత ఒక పని చేయండి. ఫస్ట్ మా నైట్ కాలేజ్ లక్ష్మీ నరసింహస్వామి దేవుడు దైవ క్షేత్రం, మా ముత్తాతలు తాతలు తండ్రులు బ్రాహ్మణ అగ్రహారం ఉంటది, వేద పండితులున్న గడ్డ తెలంగాణ కోసం అప్పుడున్న ముఖ్యమంత్రి ఇక్కడ యాగాలు యజ్ఞం చేసిండు. ఆ కళాశాల పునఃప్రారంభిస్తే ప్రజలకు నా మీద నమ్మకం పెడుతుంది మీ శాసనసభ్యుడిగా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 3 డిపార్ట్మెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముగ్గురు టైఅప్ చేసి సుమారు ప్రతి సంవత్సరానికి 32 లక్షలు రామకృష్ణ సార్ 32 లక్షలు కదా సార్ 32 లక్షలు ప్రభుత్వ పరంగా జీవో ఇవ్వడం జరిగింది. ఆ నైట్ లక్ష్మీ నరసింహస్వామి సంస్థ కళాశాల లోపల మన పాత్రికేయ మిత్రుడు మహాదేవ్ కూడా అలా లెక్చరర్ గా పనిచేస్తాడు. అంటే జవాబుదారి మేము ప్రజలకు ఓటు చేసిన ప్రజలకు జవాబుదారి. ఆ నరసింహస్వామి దేవుడి పేరు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, గౌరవ జీవన్ రెడ్డి గారు, పున్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఈ స్థానికంగా ఉన్నటువంటి మా రామకృష్ణ గారు చాలా మంది పెద్దలు మాకు తెలిసి అందరూ కూడా అన్న ఖచ్చితంగా తెరిపియాలన్నారు. మేము తెరిపించినాం. ఈరోజు నెలకు సంవత్సరానికి 32 లక్షల రూపాయలు ప్రభుత్వం వారి వేతనాలు చెల్లించుకుంటూ అది కళాశాల రన్ చేస్తుంది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని హాస్టల్స్ అన్ని 90% రైతు ఆధారితమైన కుటుంబాలు. ఈ రైతు ఆధారిత కుటుంబాలకు చదువుకోవాలి, ఉన్నతమైన చదువుకోవాలంటే హాస్టల్స్ లో కూడా ఇలా ఈ శాఖకు సంక్షేమ శాఖ మంత్రి ఉన్నాడు. ఈ గురుకుల పాఠశాల ఆయనకే వస్తాయి, మైనార్టీ గురుకుల పాఠశాల ఆయనకే వస్తాయి, షెడ్యూల్ కాస్ట్ గురుకుల పాఠశాల ఆయనకే వస్తాయి. 10 సంవత్సరాల రాజ్యమైన పెద్ద మనిషి గౌరవ మాజీ మంత్రి గౌరవ ఈశ్వర్ గారు ఇక్కడ ఒక ప్రభుత్వం పక్కా బిల్డింగ్ తీసుకురాలేకపోయాడు. పక్కా రెసిడెన్షియల్ సంబంధించిన బిల్డింగ్ తీసుకురాలి పరిస్థితుల ఆయన పనిచేసిండు. ఇలా మీ శాసనసభ్యుడిగా 100 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ధర్మపురం నుంచి నేరేళ్ల గ్రామానికి పోతున్న సందర్భంలో నేరేళ్ల గ్రామం శివారు లోపల 25 ఎకరాల భూమి మొన్ననే జీవో వచ్చింది. 100 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్. దాంట్లో మైనార్టీకి సంబంధించినటువంటి హాస్టల్ ఉంటుంది, మైనార్టీ హై స్కూల్ ఉంటుంది, మైనార్టీ కాలేజ్ ఉంటుంది. అదేవిధంగా బలహీన వర్గాలైనటువంటి మహాత్మా జ్యోతిరావు పులే హాస్టల్ ఉంటుంది, అందులోనే కాలేజ్ ఉంటుంది, హై స్కూల్ అండ్ కాలేజ్ ఉంటుంది. అదేవిధంగా మా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి ఎస్సీ అండ్ ఎస్టీ గురుకులకు సంబంధించిన సుమారు 25 ఎకరాలతోని నా భూతో నా భవిష్యత్తు కార్పొరేట్ లెవెల్
మన పిల్లలు ఏదైతే లక్షలాది కోట్లాది రూపాయల కుటుంబాలు ఏ విధంగా కార్పొరేట్ లెవెల్లో చదువుకుంటారో అంత చదివించే విధంగా సదుపాయాలు నిర్వహించే విధంగా 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ తీసుకొచ్చినాం, జీవో తీసుకొచ్చినాం. అదే విధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ఇరిగేషన్ విషయం లోపల నేను నిన్న కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడినా. ఆరేపల్లి గ్రామం నుంచి పోతే రాయపట్నం వరకు లిఫ్ట్ మీద ఆధారపడ్డ రైతాంగం ఉన్నది. ఆ రైతాంగానికి ఏదైతే లిఫ్ట్లు ఏదైతున్నాయో ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి ఏ రైతుకి ఇబ్బంది జరగకుండా మెయింటెనెన్స్ అంతా చూసి ఆయకట్టు ఏ రైతు దగ్గర కూడా 1000 రూపాయలు సంఘాలు ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేసుకోకుండా ప్రభుత్వమే ఇరిగేషన్ అధికారులు దాన్ని టేక్ ఓవర్ చేసి ఇరిగేషన్ సంబంధించిన లిఫ్ట్లన్నీ కూడా పనిచేసే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పనిచేయాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా. అదే విధంగా మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ధర్మపురి క్షేత్రానికి సంబంధించినటువంటి TFIDC ద్వారా 17 కోట్ల రూపాయలు టెండర్ దశలో ఉన్నాయి. ధర్మపురి మున్సిపాలిటీకి 17 కోట్ల రూపాయల నిధులు టెండర్లు అయినాయి. రేపు అతి త్వరలో పనులు మొదలు పెట్టారు. అదే విధంగా మీ అందరికీ తెలుసు మొన్న ఎండాకాలంలో కూడా తీవ్రమైన ఎండలు ఉంటే ఈ నియోజకవర్గానికి సుమారు 5 కోట్ల రూపాయలు ACDP ద్వారా 5 కోట్ల రూపాయలు బోర్వెల్స్ కానీ కరెంటు మోటార్లు కానీ 5 కోట్ల రూపాయలు ACDP నిధుల ద్వారా ఇవ్వడం జరిగింది. సుమారు 20 కోట్ల రూపాయలు NRES ఉపాధి హామీ ద్వారా 20 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి సీసీ రోడ్డు కానీ డ్రైనేజీలు కానీ మొన్న 9 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు గత 3 రోజుల కింద 11 కోట్ల రూపాయలు ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. 9 కోట్ల రూపాయల పనులు కూడా సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు ఈ 140 గ్రామాల్లో కూడా వివిధ గ్రామాలు పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా సిఆర్ఆర్ గ్రాంట్ PR డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికీ తెలుసు మన ఫ్లడ్స్ వచ్చి కొన్ని బ్రిడ్జ్లు కొట్టుకోపోయినా, రోడ్లు కొట్టుకోపోయినా సుమారు 19 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది. అదే కాక నేను 100% ధర్మపురి లక్ష్మణ సంస్థ ఆశీస్సులతో మీ అందరి దయతో ప్రజలకు ఇచ్చిన మాట ఈ ధర్మపురి నియోజకవర్గానికి ఒక రెవెన్యూ డివిజన్, ఒక డిగ్రీ కళాశాల, ఒక పాలిటెక్నిక్ కళాశాల, ఒక ITI కళాశాల, అదే విధంగా ధర్మపురి నుంచి రాయపట్నం నుంచి వెలుగటూరు పోతున్న సందర్భం లోపల అక్కడ మొన్న ఇత్తనాల ప్రాజెక్ట్ అని చెప్పి భూమిని ఏదైతే ఇచ్చిన ఆ భూమి లోపల ఒక ట్రోమా అంటే 100 పడక 50 పడకల ట్రోమా గవర్నమెంట్ హాస్పిటల్ కోసం అనుకోకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే తక్షణమే ప్రభుత్వం నుంచి పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేసే విధంగా నేను ప్రతిపాదన ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి కానీ గౌరవ మంత్రి వారికి కానీ. ఎందుకంటే రాయపట్నం నుంచి కరీంనగర్ పోతే నేషనల్ హైవే మీద యాక్సిడెంట్ అయితే మనకు ఒక ప్రాథమిక ప్రభుత్వ పరంగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్టయితే అక్కడ ఇమీడియట్ యాక్సిడెంట్ అయితే తక్షణమే మనకు ట్రోమా ఉన్నటువంటి ఒక న్యూరో డాక్టర్, ఒక ఆర్థో డాక్టర్, ఒక హార్ట్ కు సంబంధించిన డాక్టర్లు తీసుకొచ్చి ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఉందని చెప్పేసి ప్రభుత్వానికి నేను నివేదించడం జరిగింది. మరి ఇది కాక ITI కళాశాల కోసం పాషిగాం శివార్లో సుమారు 5 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వానికి అతి త్వరలో జీవో వస్తుంది. ప్రభుత్వ ITI కళాశాల అది ప్రభుత్వంలో ఉన్నది. మరి ఇది కాక నిజవర్గ మా ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా పనిచేస్తున్న మధ్య ఈ ప్రాంతానికి సంబంధించి భారతదేశంలో అత్యంత ఉన్నతమైన చదువు నవోదయ పాఠశాల జరుగుతుంది. నవోదయ పాఠశాలకు ప్రతిపాదనలు ఈ రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి ప్రతిపాదనలు పోలే. మన జిల్లా నుంచి గౌరవ కలెక్టర్ ద్వారా సుమారు 50 ఎకరాల భూమిని ప్రతిపాదన కలెక్టర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుని ముఖ్యమంత్రి నుంచి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఇక్కడ నవోదయకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే 50 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాము. మన కాన్షియస్ లో ఈ నేరేళ్ల పక్కనటువంటి ఇక్కడ అవైలబిలిటీ భూమి ఎక్కడ 50 ఎకరాల భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా నవోదయ విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఉత్తరం రాబియడం జరిగింది. ఆ కాపీలంతా 7వ తారీఖు మీకు నేను ఇస్తా. నేను చెప్పిన NRES 20 కోట్ల రూపాయల ప్రిసైడింగ్ కాపీలు ఇస్తా. CRR 19 కోట్ల ప్రిసైడింగ్ కాపీలు ఇస్తా. నవోదయ విశ్వవిద్యాలయానికి గౌరవ ముఖ్యమంత్రి ద్వారా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ద్వారా కేంద్ర ప్రభుత్వం పంపించిన లేఖ ఉత్తరం కాపీ ఇస్తా. ITI కళాశాల ప్రతిపాదనలు కాపీ ఇస్తా. ప్రభుత్వ నైట్ కాలేజ్ జీవో శాంక్షన్ అయ్యి జీవో 32 లక్షలు వచ్చిన జీవో కాపీ ఇస్తా. ఇవన్నీ కూడా మీకు అందరికీ 27వ తారీఖు ప్రజాపాలన విజయోత్సవ సందర్భం లోపల అవన్నీ కూడా మీ కాయిదాల ప్రకారంగా అన్ని మీడియా మిత్రులకు ఇస్తాన విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ పెద్దపల్లికి సంబంధించిన పెద్ద ఎత్తున యువ వికాస్ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసి మరి మీ అందరికీ మీ మిత్రులందరూ పని చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా 119 సెగ్మెంట్లలో 2 సెగ్మెంట్ల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు 500 కోట్ల రూపాయలు మన పత్తిపాక రిజర్వాయర్ కోసం శాంక్షన్ చేసిండు. మీరు అందరూ చూసిన మా మీడియా మిత్రులు పత్తిపాక రిజర్వాయర్ గురించి 500 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి గౌరవ మంత్రి వర్గంతో మొన్న మేము స్థలం కూడా చూడడం జరిగింది. ఈ సందర్భంగా ఇవన్నీ విషయాలు మా మీడియా ద్వారా ఎందుకు చెప్తున్నా అంటే చేసిన పని కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మాపై ఉన్నది. 2వ తారీఖు 4వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారి సభ, 7వ తారీఖు నియోజకవర్గ సంబంధించినటువంటి ప్రజాపాలన సభ. మేము చేసిన పనిని మా ధర్మపురి మీడియా మిత్రులకు, ఎందుకంటే లక్ష్మణ క్షేత్రం లోపల నిత్యం ప్రజల మధ్య వార్తలు రాస్తున్నటువంటి మా మీడియా సోదరులకు మేము చేసిన పనులు నేను అఫీషియల్ గా చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటది. కాబట్టి చివరి విషయం ఏంటంటే
షగ్యాం సంఘం నుంచి మా మిత్రులందరికీ చెప్తున్నా, ఒక్కసారి మా మీడియా మిత్రులు పనికిస్తారు దయచేసి. ప్రభుత్వంలో 2 అంశాలు ఉంటాయండి. ఏ డబ్బు ఇవ్వాలనుకున్నా ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన హెడ్ ఏదైతుందో దానికి ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ రావాలి. శ్రీపాద ఎల్లపల్లికి సంబంధించిన 2004లో ప్రాజెక్టు మొదలైతే ఆ హెడ్ కు సంబంధించినటువంటి ఏదైతే శ్రీపాద ఎల్లపల్లికి సంబంధించినటువంటి బడ్జెట్ లో ఆ హెడ్ క్లోజ్ చేసి 5 సంవత్సరాల కింద మహాన్ భావుడు మన లోపల కమలాసన్ లోపల పెద్ద మనిషి క్లోజ్ చేస్తే ఆ బడ్జెట్ ని అడిగి ఆ డబ్బులు తీసుకొచ్చడానికి సార్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద మిగిలినటువంటి భూనివాసులకు డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం ఏమంటుందంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎల్లంపల్లి ప్రాజెక్టు డబ్బులకు సంబంధించినటువంటి మొత్తం హెడ్ క్లోజ్ చేసినాం, జీవో ఉంది, ఎట్లా డబ్బులు ఇస్తామని అడిగాను సెక్రటరీ గారు. నాకు డబ్బులు ఇవ్వం సార్, ఆ మిగిలినటువంటి ఏదైతే భూనివాసులకు డబ్బులు ఇచ్చే ప్రసక్తే ఉండదు సార్ అంటాడు. అరే అట్లా సార్ అట్లే మా సార్ ప్రజలు నాకు ఓట్లేసిండ్రు, నేను ప్రజలు నేను మాట ఇచ్చిన భూ నిర్వాహకులకు నేను డబ్బులు ఇవ్వాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు మీకు అందరూ సార్ రామకృష్ణ గారు అని సార్ పేరు కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రామకృష్ణ సార్ అని చెప్పుకుంటాడు. డబ్బులు ఇవ్వనంటాడు. ఎలక్షన్స్ అయిన 4 నెలల అసెంబ్లీ జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని శ్రీధర్ బాబు గారిని తీసుకొని పోయి ఒకరోజు బతలాడినా, అన్న రాజు కలుసుకుంటే ఇక్కడ సామెత ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, రెండో ముఖ్యమంత్రి గారు అన్న నేను ఆడ నిర్వాహకులు నాన్నగారి పేరు మీద ప్రాజెక్ట్ లేదు, దయచేసి ఒక్క 20 కోట్ల 30 కోట్ల దాకా ఉన్నాయి, 20 కోట్ల రూపాయలు ఫస్ట్ దఫా రిలీజ్ చేస్తే మా రైతులను ఆదుకున్నట్టు అయితే. అంటే లక్ష్మణ్ కుమార్ నువ్వు ప్రశాంతంగా కూర్చున్న కార్లో కూర్చున్నావు అంటే ఏదో ఫిట్టింగ్ ఉంటుందా, పొద్దుగా 5 గంటలకు వచ్చిన కార్లో కూర్చున్నావు, నాయకుడు వచ్చిన ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చిందంటే సార్ తప్పదు సార్ అంటే ధర్మపురి నియోజకవర్గంలో మా రైతుల మా మీడియా మిత్రులు చెప్పి 18 కోట్ల రూపాయలు చెక్ చేయం భూ నిర్వాహకులకు. వాళ్ళ మొక్కలలో ఎంత సంతోషం ఉందో మీ మీడియా మిత్రులు అందరి విషయం. 18 కోట్ల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేయించిన. దమ్ముతే చెప్పమనండి, 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి పెద్ద మనిషికి నేను ఒకటేనండి కోరుకున్నది, ఒక దళిత వర్గానికి వెళ్ళి మీ అందరి దయతో నేను ఎమ్మెల్యేగా అయినా శాసనసభ్యుడిగా అయినా రేపు లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, విప్పుకున్నాడు, మా ప్రాంతానికి పనిచేసిండు, పాపం ఎమ్మెల్యే పనిచేసిండని మీ అందరితోని ఒక నమ్మకం విశ్వాసం వచ్చే విధంగా పనిచేయాలని తప్ప నాకు ఏ ఆలోచన లేదు. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత ప్రజలు అవకాశం ఇచ్చినారు. ఒకసారి గెలిచి ఓడినా, ఈసారి నాకు చల్లగా చూసి నాకు అన్నం పెట్టింది. నాకు 2,26,000 మందికి నేను ఎమ్మెల్యే 2,26,000 మందికి జవాబుదారు. నన్ను ఎవరికి కోపం వచ్చి ఏ పార్టీ వాళ్ళు అన్నా డైరెక్ట్ వచ్చి అనండి, కానీ తప్పుడుగా సోషల్ మీడియాలో ఇక నోరు ఉన్నది కానీ మీడియా ఉన్నది కానీ పనికిరాని పోస్టింగ్లు పెట్టుకుంటా పనికిరాని మా మీద దాడి చేస్తే మీకు తట్టుకునే శక్తివంతులం కాదు నాయన. ఎవరన్నా ఏ పార్టీలో వచ్చి అనంటే వచ్చి వినతి పత్రం ఇవ్వండి, నా వైపు నుంచి ఏదైనా పొరపాటు ఉంటే ఎమ్మెల్యే గారు ఈ పొరపాటు ఉన్నది మీరు సరి చేసుకోండి అని మీరు చెప్పండి, సరి చేసుకోండి. ప్రజల పక్షాన్ని వినతి పత్రం ఇవ్వండి, మీరు దానికి జవాబుదారి పెట్టారు. తప్ప మేము పోయి హైదరాబాద్ కరీంనగర్ పోయి పోయి హైదరాబాద్ లో ఉన్నాం ఆయన. హైదరాబాద్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన బంగ్లా ఇంతవరకు ఒక వారం రోజులు కూడా మినిస్టర్ బంగ్లా ఉంటుంది. మినిస్టర్ బంగ్లాల లేని బంగ్లాల నాయకుడు ఎవరు అంటే ప్రభుత్వం ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ ఒక్కడే. ఎందుకంటే నాకు ఒకటే ఏంటంటే నమ్మకం, మా లక్ష్మణ్ కుమార్ పనిచేస్తాడు, పార్టీలకు అతీతంగా పార్టీ అనేది చూడదు, ఎవరిపైన నమ్మకంగా ఉంటాడు, విశ్వాసంగా ఉంటాడు. మనిషి అన్నప్పుడు పొరపాట్లు ఉంటాయి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కానీ మా వాడు పనిచేస్తాడని చెప్పి రేపు రాబోయే రోజుల్లో పట్ల మన ప్రభుత్వ పరంగా నేను చేసిన సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీ ద్వారా ప్రజలకు చేరవేయాలని కోరుకుంటూ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.